అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 23వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో సంభవించబోయే సంఘటనలు ఎటువంటివి, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు అయితే లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లో పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశివారు ఎంతో మృదు స్వభావాలు, ఆత్మగౌరవాన్ని అధికంగా కలిగి ఉన్నవారని అయితే చెప్పుకోవచ్చు. సొంత విషయాల్లో ఇతరులు అసలు జోక్యం చేసుకోరు, అసలు తట్టుకోలేరు. వీరి విషయాల్లో ఏ విధంగా అయితే సీక్రెట్గా ఉంచాలనుకుంటారో ఇతర విషయాలు కూడా అలాగే. వీరికి తెలిసినవి ఏవైనా సరే అలాగే గోప్యంగానే ఉంచుతారు. అలాగే ఆధునిక విద్య, సాంకేతిక విద్య పట్ల వీరు ఆసక్తి అధికంగా అయితే ఉంటుంది. వినూత్న వ్యాపారాల్లో కూడా వీరు బాగా రాణించగలుగుతారు. మేధస్సుతో ఉన్నత విద్యాస్థానాలను కూడా బాగా సంపాదిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టల, గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు. దైవభక్తితో మంత్రోపాసన మొదలైన విషయాలపై ఇవన్నీ చాలా ఆసక్తికరంగా అయితే అధికంగా ఉంటాయి. అంతరాత్మ సాక్షిగా విరుద్ధంగా ఎటువంటి పని చేయరు. పెద్దల పట్ల భక్తిని, శ్రద్ధను బాగా కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం, సహధర్మం ఇవన్నీ కూడా చాలా పరిగణనలోకి అయితే తీసుకుంటారు. అవకాశం ఉండి సహాయం చేయలేదన్న నింద మాత్రం వీరు అస్సలు భరించలేదు. ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ సామాన్యులను దూరం చేసుకుంటారు. సొంత వర్గంలోనే వీరికి పడ్డ వైరం అయితే ఏర్పడ్డది. చాలా అవకాశాలే ఉన్నాయి. వీరి జాతక ప్రకారం చూస్తుంటే కనుక వీరికి ఎవరికైతే సహాయం చేసి మంచి స్థితిలోకి అయితే తీసుకురావాలని వెళ్తారో వారే తర్వాత మీకు శత్రువులుగా మారే అవకాశాలు కూడా చాలానే కనబడుతున్నాయి. వారు ఎప్పుడూ కూడా మీతో కళ్యాణానికి అడుగుకోవడానికైతే రెడీగా ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. మీరు చేసిన మేలు మర్చిపోయి మీకు విరోధులుగా మారుతూ ఉంటారు. అలాగే ముఖ్యంగా మీ జీవితంలో చాలా కాలం చాలా సమస్యలతో మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే ఒక మనిషి పైన కానీ, ఒక గృహం పైన కానీ ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో వారికి వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ కారణంగా మీ చుట్టూ ఉండే వ్యక్తులు ఎప్పుడైతే మీకు ఎదుగుదల చూస్తూ ఉంటారో ఓర్వలేని స్థితిలో వాళ్ళ కళ్ళు మిమ్మల్ని అసూయతో చూస్తూ ఉంటాయో, కుళ్ళుతో చూస్తూ ఉంటాయో, దీన్నే నరదిష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల అశుభ ఫలితాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి అయితే వస్తుంది. దీనికి కారణం మీ జీవితంలో చాలా రోజులుగా అయితే చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ సమస్యలను ఎదుర్కోవడంతో పాటు ఆర్థిక పురోగతి అనేది కూడా వీరికి చాలా అవకాశాలు అయితే చేజారిపోయే సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చాలా చూస్తూ ఉంటుంటారు. ఈ యొక్క రాశి వారి జీవితంలో శత్రువుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. అంతే ఉన్నట్టుండి మంచి వ్యక్తులే ఉండగా సడన్గా వారు శత్రులుగా మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి కారణం ఏమిటో మీకు తెలియకపోయినా కూడా మీరు సతమతం అవుతూ ఉంటారు. అయితే అంతేకాకుండా ఈ ఎదుటి వ్యక్తుల నుంచి మంచి ఉద్దేశం చెప్పిన మాటలు కూడా వారు చెడుగా తీసుకుని దూషించే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. కాబట్టి మాట తీరు అనేది మనమే చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండవలసి వస్తుంది. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని ఆలోచించుకొని మాట్లాడడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సరైన సాక్ష్యం లేకుండా ఎటువంటి వ్యక్తులను కూడా మనం ఎట్టి పరిస్థితులు అస్సలు నిందించకూడదు. ఎవరైనా సరే వాళ్ళ మాటకి ఒక మాట అనే ముందు ఎవరు తప్పు ఏంటనేది ఆలోచించాలి. అలా ఆలోచించి చేసిన విషయాలు ఆరా తీయకుండా చేయడం అయితే చాలా మంచిది. అయితే మనం తెలుసుకోకుండా ఎవరిని దూషించకూడదు. మంచి చెడులను 1-2 సార్లు మనం ఆలోచించుకొని ఉండాలి. అలా అతి త్వరలోనే మీ జీవితంలో మర్చిపోలేని ఒక అద్భుతం అయితే జరగబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మర్చిపోలేని అద్భుత ఫలితాలు మీరు చాలా ఖచ్చితంగా చవి చూడబోతున్నారు. ఇదివరకు మిమ్మల్ని అసహించుకున్న వారే, మిమ్మల్ని అవమానించిన వారే తిరిగి మీ దగ్గరికి అయితే తిరిగి రాబోతున్నారు. అలాంటి సమయం అయితే మీకు చాలా దగ్గరలో ఉంది. మీకు ఆనందాన్ని కూడా ఇచ్చేటువంటి వార్తలు కూడా చాలానే రేపటి రోజున, ఎందుకంటే మానసికంగా వేదన అనుభవించి ఉన్నారు, చాలా కృంగిపోయి ఉన్నారు. వారు చేసిన అవమానం పట్ల మీరు చాలా మానసికంగానే ఒత్తిడికి లోనై ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. అటువంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పి అడగడం వల్ల మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల ప్రతీకార వాంఛతో రగిపోతున్న మీకు చాలా సంతృప్తిగా అయితే ఉంటుంది. కానీ వాటి మీద ప్రతీకారం తీర్చుకోవాలని అయితే అస్సలు అనుకోరు. మీరు వారి దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పి మిమ్మల్ని కోరి మీ సహాయం వారు అందించడం వల్ల మీరు చాలా సంతోషంగా అయితే భావిస్తూ ఉంటారు. మీ జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన అయితే ఈ సమయంలో చోటు చేసుకోబోతుంది. మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కాళ్ళ దగ్గరకు రావడం వల్ల, మీరు క్షమాపణలని వారు మిమ్మల్ని అడగడం వల్ల
మీ యొక్క సహాయం కోరడం వల్ల మీరు ఎంతగానో లోలోపల ఆనందానికి ఉంటూ ఉంటారు. అయితే అది ఒక స్త్రీ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తి మాత్రం మీకు నూతనంగా అయితే పరిచయం అయి తీరుతారు. అంటే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల యొక్క మీ జీవితంలోకైతే ప్రవేశించవచ్చు. మీరు పనిచేసే చోట ఒకవేళ మీరు దూర ప్రయాణాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయాణాల్లో ఆ వ్యక్తి యొక్క జీవితం కూడా రావచ్చు. అంటే వారితో పరిచయం ఏర్పడవచ్చు. ఏదో ఒక రకంగా అయితే ఆ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నానైతే ఆ వ్యక్తి రాక అయితే మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నానని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక రకంగా ఇది మీ జీవితానికి ఒక మలుపు తిరగబోయే ఒక సందర్భం అని కూడా చెప్పుకోవచ్చు. చక్కని మంచి మీకు సదవకాశం వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క భవిష్యత్తుకు వ్యాపారానికి సంబంధించిన వృత్తి ఉద్యోగాలకు చేస్తున్న ఎవరైనా సరే గోల్డెన్ ఛాన్సెస్ అనేది చెప్పుకోవచ్చు. సహకారాలతో ముఖ్యమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు. అయితే మీ యొక్క నిర్ణయాలు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా మీ యొక్క లైఫ్‌లోకి వచ్చేటువంటి నూతన వ్యక్తి వల్ల మీ జీవితంతో అద్భుతమైనటువంటి ఫలితాలైతే మీరు చవిచూడబోతున్నారు. అలాగే ఈ యొక్క సమయంలో అయితే చాలా కాలం నుండి మీరు ఎదురు చూసినటువంటి ఒక పరిష్కారానికైతే మీరు చాలా ఒక పరిష్కారాన్ని కూడా సమస్యకు తెలుసుకోబోతున్నారు. చాలా కాలంగా విఫలమవుతున్నారు. ఆ సమస్యకు తగిన పరిష్కారమును ఈ సమయంలో తప్పకుండా మీకు లభించబోతుంది. అలాగే దూర ప్రయాణాలు చేసేవారు ఈ యొక్క సమయంలో ఆర్థిక విషయాలు మోసం పోయేవాళ్ళు చాలానే ఉన్నారు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు కనుక సొంత వాహనాలు నడిపేవారు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుందనేది చెప్పుకోవచ్చు. అత్యంత ప్రమాదకరమైన సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క ప్రతికూలత సమయంలో మీకు చాలా ప్రతికూలతలు అయితే ఉన్నాయి. మార్చుకోవడానికి ఈ యొక్క రాశి వారు ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి. అలాగే మీకు శివుడు ఏదైనా వీలైనప్పుడల్లా అభిషేకం చేయించడం అయితే ఎంతో మంచిది. ఒకవేళ మీ ఇంట్లో స్ఫటికలింగం ఉన్నట్టయితే ఆ లింగానికి మీరు తప్పకుండా జలంతో అభిషేకం చేయించడం. ఎందుకంటే పరమశివుడు అభిషేక ప్రియుడు కనుక చెంబుడు నీళ్ళకు కూడా కరిగిపోతూ ఉంటాడు కనుక మీరు కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఉంటాడు కనుక కాబట్టి ఆ పరమశివుని దీవెనలు మీ అనుగ్రహం మీకు పొందడానికి ఖచ్చితంగా మీరు శివారాధన తప్పకుండా చేసి తీరాలి. అలాగే శివుని యొక్క అభిషేకం చేయడంతో పాటు మీరు గనక ప్రతిరోజు అమ్మవారి ఆరాధన కూడా చేయడం వల్ల అలాగే నైవేద్యాలు సమర్పించడం వల్ల ఆ లక్ష్మీ కటాక్షం మీకు తప్పకుండా ప్రసాదిస్తుంది. ధనప్రాప్తి అనేది మీకు కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క మిమ్మల్ని అనుగ్రహం అయితే విడకుండా ఉంటుంది. అలాగే మీరు ప్రతిరోజు అమ్మవారి ఆలయానికి కుదిరినప్పుడల్లా వెళ్ళడం కూడా ఎంతో మంచిది. ఎర్రటి తెల్లటి దుస్తులు అలాగే ఎర్రటి తెల్లటి పూలతో మీరు మందార పూలు, గన్నేరు పూలు, బంతి పూలు, మల్లెపూలు ఇటువంటివన్నీ కూడా అమ్మవారికి మీరు సమర్పించినట్లయితే అమ్మవారి స్వరూపమైన ఏ గుడికైనా వెళ్ళవచ్చు. దీపారాధన చేస్తూ నిత్యం అమ్మవారిని మీరు స్మరించుకుంటూ ఉన్నట్లయితే ఆ లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని అసలు వీడిపోనే పోదు. తప్పకుండా ఈ దేవతారాధనలన్నీ అయితే మీరు చేస్తారండి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు చేయాలి మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.